హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సజెషన్ వీడియో చేసి చాలా రోజులైపోయింది. సో ఈ రోజు కొన్ని బ్రూటల్ యాక్షన్ మూవీస్ రికమెండ్ చేస్తాను. అందరికి తెలిసిన జాన్ విక్ కానీ, మిషన్ ఇంపాసిబుల్ కానీ, ఫ్యూరియోసా కానీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కానీ, ద రైడ్ 1 and 2 కానీ, ఈ మూవీస్ కాకుండా కొంచెం యూనిక్ గా అండర్ రేటెడ్ మూవీస్ రికమెండ్ చేస్తాను. ఈ మూవీస్ అన్ని చాలా బాగుంటాయి గైస్. ఇఫ్ మీరు యాక్షన్ లవర్స్ అయితే ఈ మూవీస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయితే మీ కర్మ అని థంబ్నెయిల్ పెట్టినందుకు ఐఎమ్ రియల్లీ సారీ గైస్. అలా ఎందుకు పెట్టానో ఇప్పుడు రికమెండ్ చేసే మూవీస్ అన్ని మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. మన కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఇంకెన్నో రికమెండేషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫిఫ్త్ మూవీ ఈస్ ద చైల్డ్. ఇది ఒక సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. జస్ట్ రీసెంట్ గానే చూసా గైస్. ఈ మూవీలో యాక్షన్ అయితే దీని నమ్మ జీవితం నాకైతే పిచ్చగా నచ్చేసింది. అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యా అనిపించింది. మనం ఎన్నో యాక్షన్ మూవీస్ చూస్తుంటాం, బట్ ఈ మూవీలో హీరో యాటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. యాక్షన్ సీన్స్ లో కానీ, దెబ్బలు తిన్నప్పుడు కానీ, వాడి యాటిట్యూడ్ వల్ల యాక్షన్ సీన్స్ కి ఒక యూనిక్ వైబ్ యాడ్ అయింది. ప్లాట్ చాలా సింపుల్ గైస్. హీరో వాళ్ళ మదర్ కి సర్జరీ కోసం డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం మన హీరో ఇప్పటి వరకు కలవని వాళ్ళ ఫాదర్ దగ్గరికి జర్నీ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ ఫాదర్ ఒక అండర్ వరల్డ్ డాన్. సో ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ పక్కన పెడితే బ్రూటల్ యాక్షన్ సీన్స్ కోసం హైలీ రికమెండెడ్ గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫోర్త్ మూవీ ఈస్ ద ప్రిజన్. ఈ మూవీలో చూపించిన యాక్షన్ సీన్స్ చూస్తూ మనం అలసిపోతామేమో కానీ మూవీలో క్యారెక్టర్స్ మాత్రం అస్సలు అలసిపోలేదు. సినిమా మొత్తం ఒక్క జైల్లో జరుగుతుంది. ఆ జైల్లో కింగ్ అని ఒకడు ఉంటాడు గైస్, వాడిదే రాజ్యం. సో ఇప్పుడు కొత్తగా జైలుకి వెళ్ళిన మన హీరో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ప్రతి 10 minutes కి ఒక యాక్షన్ సీన్ జరుగుతుంది గైస్. యాక్షన్ సీన్స్ చూస్తూ నేను అలసిపోయా కానీ అక్కడ మాత్రం జరుగుతూనే ఉంది. సో ఇక ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. థర్డ్ మూవీ ఈస్ బాయ్ కిల్స్ వరల్డ్. ఈ మూవీలో యాక్షన్ అయితే రక్తపాతం గైస్, మామూలుగా ఉండదు. నాన్ స్టాప్ అంటే ఇక డ్రామా గీమా లాంటివి కూడా ఏముండవు. సింపుల్ ప్లాట్ గైస్, పెద్దగా ఏముండదు. మన హీరో ఫ్యామిలీ మొత్తాన్ని ఎవరో చంపేస్తారు. సో ఇప్పుడు మన హీరో పెద్ద అయ్యాక రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది బేసిక్ ప్లాట్. మన గుడ్ లక్ గైస్, ఈ మూవీ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. బ్రూటల్ కన్నా పెద్ద ఏదైనా ఉంటే అది కూడా ఈ మూవీని డిఫైన్ చేయడానికి సరిపోదు. సో ఇఫ్ మీకు అసలు 1 minute కూడా రిలాక్సేషన్ లేకుండా ఒక యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ లిస్ట్ లో తెలుగులో అవైలబుల్ గా ఉన్న ఒకే ఒక్క మూవీ గైస్, డోంట్ మిస్ ఇట్. సెకండ్ మూవీ ఈస్ నోబడీ. మన బెటర్ కాల్ సాల్ సిరీస్ ఉంది కదా, అందులో జిమ్మీ ఉన్నాడు కదా, ఆయనే ఈ మూవీలో మెయిన్ యాక్టర్. ఈ మూవీలో యాక్షన్ ని ఎలా డిఫైన్ చేయాలంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. వాడి ఫ్యామిలీ జోలికి ఎవడన్నా వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంత దూరం వెళ్ళగలడు, అలా అన్నమాట. ఇందులో యాక్షన్ సీన్స్ అయితే చాలా రియల్ గా ఉంటాయి గైస్. ఇంకా నాకు బాగా నచ్చింది ఇందులో బోన్స్ విరిగేటప్పుడు వచ్చే సౌండ్ అయితే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఇస్తుంది. సారీ బట్ నాకు యాక్షన్ మూవీస్ అంటే పిచ్చి, అందుకే అలా అన్నాను. ఆల్రెడీ మూవీ చాలా మంది చూసేసి ఉంటారు. ఇఫ్ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి గైస్. ఈ ఇయర్ లో ఈ మూవీకి పార్ట్ 2 రానుంది. సో అది రాకముందే ఈ మూవీ చూసేయండి. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. అండ్ నెంబర్ 1 ఈస్ బాండ్ ఐడెంటిటీ. ఈ ఒక్క మూవీ అని కాదు గైస్, ఈ బాండ్ ఫ్రాంచైజ్ లో 5 మూవీస్ ఉన్నాయి. ఆ 5 మూవీస్ కూడా చాలా బాగుంటాయి. యాక్షన్ సీన్స్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒకడు ఉంటాడు గైస్, వాడికి వాడెవడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, వాడి పేరేంటో కూడా తెలియదు. ఇవన్నీ అసలు గుర్తుండవు వాడికి. బేసిక్ గా చెప్పాలంటే మెమొరీ లాస్ పేషెంట్ అనుకోండి. వాడి ఐడెంటిటీని వాడు కనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ గ్యాప్ లో ఎవరో గుండాలు వచ్చి వాడి మీద అటాక్ చేస్తారు. సో అసలు వాడెవడు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. చాలా బాగుంటాయి గైస్. యాక్షన్ కానీ, బీజిఎం కానీ, విజువల్స్ కానీ, సింగిల్ టేక్ యాక్షన్ సీన్స్ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఈ ఫ్రాంచైజ్ లో ఈ ఒక్క మూవీ అని కాదు గైస్, అన్ని మూవీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ప్రైమ్ లో అన్ని మూవీస్ స్ట్రీమ్ అవుతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇది గైస్ నేను సజెస్ట్ చేయాలనుకున్న 5 మూవీస్. ఇఫ్ మీరు ఈ మూవీస్ లో ఏదైనా ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆర్ ఇఫ్ ఈ వీడియో చూసిన తర్వాత ఏదైనా మూవీ చూసి మీకు నచ్చుంటే ప్లీజ్ వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.